సార్ కోటేశ్వర గారు, డిఎస్సి మీద ఇదేం మొదటిసారి కాదు. మనం కానీ లేదంటే కనుక దీని మీద పబ్లిక్ డొమైన్లో జరుగుతున్న చర్చ కానీ మళ్ళీ కొత్తగా ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అనే అతను వేసినటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ అనే దానికి ఈ భారతదేశంలో ఒక చరిత్ర ఉంది. న్యాయ వ్యవస్థలోనే పిల్లికి ఒక అద్భుతమైనటువంటి ఒక స్థానం ఉంది, దానికి ఒక గౌరవం కూడా ఉంది. ఒక అగ్రీవ్డ్ పర్సన్ సార్ వెంకటేశ్వర గారు ఎగ్జాక్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఈ పిల్ అనే అవకాశాన్ని కల్పించింది 1980s బిగినింగ్లో కదా సార్. కొంతమంది ఉన్నారు దీనికి పితామహులు లాంటి వాళ్ళు, రైట్. ఎప్పుడైతే అగ్రీవ్డ్ పర్సన్స్ ఈ బలహీనలైనటువంటి వాళ్ళు, అంటే ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ ఆర్థికంగానే కాకుండా ఈ న్యాయ వ్యవస్థలను అప్రోచ్ కాలేనటువంటి పరిస్థితిలో నిస్సహాయంగా ఉన్న వాళ్ళ తరపున ఎవరైనా కానీ న్యాయస్థానాలని ఆశ్రయించవచ్చు అనే అవకాశాన్ని కల్పించేదే ఈ పిల్. దీనికి ఉన్నటువంటి హిస్టరీ అంతకుముందు న్యాయ వ్యవస్థనే కాదు, న్యాయ వ్యవస్థ గవర్నమెంట్ గనక ప్రజాహితమైనటువంటి అంశాల్లో బుల్డోజ్ చేసుకుంటా వెళ్ళినప్పుడు గవర్నమెంట్ను క్వశ్చన్ చేయటానికి ఉపయోగించేటువంటి ఒక వజ్రాయుధం లాంటిది ఈ పిల్. కేవలం ఆర్థిక అంశాలు లేకపోతే వ్యక్తిగత అంశాలు కాదు, గవర్నమెంట్ ప్రజా వ్యతిరేక చర్యల్ని చేసుకుంటూ బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు గవర్నమెంట్ నిరోధించడానికి వాడేటువంటి వజ్రాయుధం ఈ పిల్. సార్ కంటిన్యూ చేయండి సార్. సో ఆ రకంగా దీనికి ఒక శాంక్టిటీ ఉంది సార్ చెప్పినట్లుగా. అయితే శాంక్టిటీని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు పాలిటిక్స్ని అడ్డం పెట్టుకొని అనేది ఈ మధ్యకాలంలో బాగా వినపడుతుంది. న్యాయస్థానాలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అలాగని చెప్పేసి ప్రతి పిల్ని కూడా ఆ కోణంలో చూస్తే మళ్ళీ దీనికి ఉన్నటువంటి శాంక్టిటీని న్యాయస్థానాలు తక్కువ చేసినట్టు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఏ పిటిషన్గా చూడాలి. కాబట్టి ఇది మొదటిసారి కనుక ఈ ప్రతిపక్షం తరపున ఒక రాజకీయ పార్టీ పక్షాన వేస్తే మేబీ ఈ వ్యాఖ్యలు చేసి ఉండకపోవచ్చేమో హైకోర్టు. కానీ డిఎస్సి మీద ఆల్రెడీ ఇన్ని వందల పిల్స్ తన ముందున్న సందర్భంలో ఒక పార్టీ నుంచి మళ్ళీ కొత్తగా రావడాన్ని ఈ రకంగా టైం వేస్ట్ కానీ లేదంటే కనుక దీని వెనక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని చెప్పేసి తను అభిప్రాయపడుతూ చేసినటువంటి వ్యాఖ్యలుగా ప్రస్తుతానికైతే మనం చూడాల్సిన అవసరం ఉంది. కానీ అసలు డిఎస్సి అనేది దాదాపుగా అన్ని సందేహాలను అందరి అభ్యంతరాలను కూడా పరిష్కరించి ముందుకు వెళ్ళాము అని చెప్పేసి ఘంటాపథంగా ప్రభుత్వం చెప్తోంది. దానికి సంబంధించి అధికారులు అనేక సందర్భాల్లో ముందుకు వచ్చి చెప్పారు. దానికి ఒక సెపరేట్ సెల్ని కూడా ఏర్పాటు చేశారు. కోర్టు కూడా ఇప్పుడు దాన్ని కోర్టు చేసింది. మరో డిఎస్సికి కూడా సిద్ధపడుతున్న సమయంలో దీన్ని హైకోర్టు పరిగణించినటువంటి తీరుని ఎలా చూడొచ్చు కోటేశ్వర గారు? సాంకేతికమైనటువంటి కారణాలు లేదా సమర్థనీయమైనటువంటి కారణాలు అందులో లేని కారణంగా ఆ విధమైనటువంటి అవుట్ గా దాన్ని కొట్టేయకుండా గడువు ఇచ్చారు. మర్యాదపూర్వకంగా మీరు ఉపసంహరించుకోవడానికి మీకు అవకాశం ఇస్తున్నామని. ఆ గడువు లోపల ఏదైనా తగినటువంటి ఆధారాలు ఇస్తే దాన్ని ఏం చేయాలనేటువంటిది అప్పుడు కోర్టు నిర్ణయిస్తుంది. లేకపోయేట్లయితే దాన్ని కొట్టేసినట్టుగానే భావించాల్సి వస్తుంది అనేది నా అభిప్రాయం. డిఎస్సికి సంబంధించి డిఎస్సిలో పేపర్ లీక్ అనేటువంటిది ఏ విద్యార్థి సంఘం లేదా యువజన సంఘం కూడా ఏ విధమైనటువంటి ఆరోపణలు చేయలేదు అనేది వాస్తవం. అయితే స్పోర్ట్స్ కోటాకి సంబంధించి అనుసరించినటువంటి విధానం మీద, అదేవిధంగా స్పోర్ట్స్ జూడో వంటి కొన్ని క్రీడలకు సంబంధించి అది ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఆ ఫేక్ సర్టిఫికెట్లతోటి కొంతమంది ఉద్యోగాలు పొందారు అనేటువంటి ఆరోపణలు వచ్చాయి. వాటి మీద ప్రభుత్వం ఏమి వివరణ ఇస్తుంది తప్ప ప్రభుత్వం సమగ్రమైనటువంటి విచారణ అయితే చేయలేదు. అయితే ఒలింపిక్ అసోసియేషన్కి చెందినటువంటి పురుషోత్తం అనే ఆయన కొద్ది వారాల క్రితం వెంకటేశ్వర గారు చెప్పాలి దాని గురించి, ఒక పిల్ వేశారని, ఆ పిల్ మీద 4 నెలల్లో విచారణ జరిపి కోర్టుకి నివేదించాలని ప్రభుత్వాన్ని కోరుతూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసినట్టుగా నేను మీడియాలో చదివాను.
మిగిలినటువంటి విషయాలు ఏవి కూడా ఇప్పుడు ఏదైతే బాధితులు లేకుండా ఎవరి తరఫున బిల్లు ఎవరైనా వేయొచ్చు. ఇలాంటి బిల్స్ ప్రతిరోజు ఒకటి తప్పు కూడా వేయొచ్చు. అందువల్ల అలాంటి వాటికి శాంటిటీ ఉండదు. రెండోది, ఈ పిల్స్ ని సద్వినియోగం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, దుర్వినియోగం చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో కూడా మనం అనేక సందర్భాల్లో మనం చూసాం. అందుకని ఈ జూడో అసోసియేషన్ లేదా ఒలింపిక్ పురుషోత్తం వేసినటువంటి పిల్ మీద కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల గురించి ఒకసారి వెంకటేశ్వర గారు వివరిస్తే సమగ్రంగా, ఎందుకంటే నేను న్యాయవాదిని కాదు కనుక ఆయన ఫాలో అవుతుంటారు కనుక అది ఏమిటి, వాళ్ళు ఏం వేశారు, కోర్టు ఏం ఆదేశించింది అనేటువంటిది కూడా కొంచెం చెప్పాలనేది నా అభిప్రాయం. చెబుతున్నాను, నాకు ఆ రిట్ గురించి నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను నేను. ఒకటేంటంటే వ్యక్తిగత కెపాసిటీలో వేసిన దాన్ని రిట్ పిటిషన్స్. ఇప్పుడు నాకేదైనా ఒక బాధ తగిలితే నేను నా కెపాసిటీలో వేసుకుంటే అది రిట్ పిటిషన్. అయితే నాకైతే పురుషోత్తం గారు వేసింది నాకైతే పూర్తిగా నాకు నాలెడ్జ్ లేదు సార్. సరే, నాకు నాలెడ్జ్ లేదు, మీరు కంటిన్యూ చేయండి, మీకున్న నాలెడ్జ్తో చెప్పండి. నాకు నేను దాన్ని నేను విస్మారణ చేయాల్సిన అవసరం మనకు లేదు కదా. లేదు, ఇప్పుడు రిట్ పిటిషన్ అయి ఉండొచ్చు, నాకు ఐడియా లేదు. నేను చెప్పలే. రిట్ పిటిషన్ జూడో అసోసియేషన్ ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిందని, ఆ ఫేక్ సర్టిఫికెట్ల ఆధారంగా కొంతమంది ఉద్యోగాలు పొందారని, ఒలింపిక్ అసోసియేషన్ చెందినటువంటి పురుషోత్తం అనేటువంటి వేసినటువంటి దాని మీద కోర్టు దాన్ని అనుమతించి 4 నెలల్లో వాటి మీద నివేదిక ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరిందనేది నేను మీడియాలో చూసినటువంటి వార్తలు.